ఈరోజు మీ జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం ఉందా? దేవుని మాట ప్రకారము జీవించే జీవితం ఉందా? లేదా దేవుణ్ణి బాధ పెట్టే జీవితం ఉందా? నిన్ను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా, సంతాపము నొందుతున్నాడా? ఒక్కసారి దృష్టించు నీ జీవితాన్ని. నీ బ్రతుకును బట్టి, నీ జీవితాన్ని బట్టి ఎటువంటి విధముగా దేవుడు ఆలోచిస్తున్నాడు? నువ్వు ధైర్యంగా చెప్పగలవా? నా జీవితాన్ని బట్టి నా యేసయ్య తప్పక సంతోషపడుతున్నాడు. నా యథార్థమైన ప్రవర్తన, నా నీతి కలిగినటువంటి ప్రవర్తన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు, ఘనపరచబడుతున్నాడు. లేదా నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతాపము నొందుతున్నాడా? ఏమి రాబోతుంది నీ మీదకి? దేవుడు నీ పట్ల ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏ నిర్ణయం దేవుడు చేయబోతున్నాడు? దేవుడు నీ చేతిని పట్టుకొని ఉన్నాడా, లేకపోతే దేవుడు నీ చేతిని విడిచిపెట్టాడా? నువ్వు ఆలోచించావా ఎప్పుడైనా? ఆ భూజనులందరూ నశించిపోవడానికి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే దేవుణ్ణే సంతాపంలోనికి తీసుకెళ్ళిపోయారంట. నరులను చేసినందుకు దేవుడైన యెహోవా సంతాపము నొంది వారందరినీ కూడా భూమి మీద ఉండకుండా నాశనం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. కానీ నోవాహు నీతిమంతుడు. ఆ తరములో నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు. దేవుని అందలి గురి కలిగి జీవిస్తున్నాడు. దేవుని మాట అందలి శ్రద్ధ కలిగి జీవిస్తున్నాడు. కానీ దేవుడు నోవాహును విడిచిపెట్టాలా? దేవుడు నోవాహును మర్చిపోవడంలా? ఆయన నమ్మిన బిడ్డలను, ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన మాటను ఆలకించే వారిని, ఆ మాట ప్రకారము జీవించే వారిని ఆయన ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. ఆయన నిన్నెన్నడూ మరువని అంటున్నాడు, విడవని అంటున్నాడు. చూడుము, నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు దేవుడు. కానీ నీ జీవితం ఎలా ఉందో ఈరోజు పరీక్షించుకొని పరిశీలించుకో. మనము ఎక్కడ ఈ లోకంలో జీవిస్తున్నా? ఉద్యోగాల్లో జీవిస్తారు, కుటుంబంలో జీవిస్తారు, కంపెనీల్లో జీవిస్తారు, ఫ్యాక్టరీస్లో జీవిస్తారు, అనేకమైన పనిపాట్లు చేస్తూ ఉంటారు. అలాగనే ఒక మందిరానికి వస్తారు, మెంబర్స్గా వస్తారు, సభ్యులుగా వచ్చి వాక్యాన్ని వినేవారిగా ఉన్నారు. మిమ్మల్ని బట్టి, మీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి యేసయ్య సంతోషపడుతున్నాడా, సంతాపము నొందుతున్నాడా? ఈరోజు పరీక్షించుకొని పరిశీలించుకోండి. సంతాపము నొందితే నీ జీవితము భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. దేవుడు విడిచిపెట్టేస్తాడు, దేవుడు నిన్ను విడిచిపెడతాడు. నువ్వు భయంకరమైన పరిస్థితుల్లోనికి కూరుకుపోవలసి వస్తుంది. నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావు, కానీ దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చడం లేదు. కానీ నోవాహు దేవుడు ఎట్లా చెప్తే అలా వింటున్నాడండి. ఎలా చెప్తే అలా వినే వ్యక్తి నోవాహు. తన నరనరాల్లో అలవాటైపోయింది నోవాహు దేవుడు చెప్పిన మాటకు విధేయత కనపరచడం. మన దేవుడు ఆయన ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాటను ఆలకించి వాక్య ప్రకారము జీవించే వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా, చుట్టూ ప్రళయం వచ్చినా కూడా నిన్ను మాత్రం ఆయన కాపుదల ఇచ్చి, నీకు మాత్రం ఆయన కాపుదల ఇచ్చి, ఆయన నిన్ను సంరక్షించి, నీ కుటుంబాన్ని సంరక్షించి ఆయన ఈ లోకంలో నిన్ను బ్రతికినిస్తాడు, నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రీతిగా నోవాహు నిందారహితంగా ఉండడం వల్ల, నీతిమంతుడిగా ఉండడం వల్ల, దేవుని మాట ప్రకారము జీవిస్తూ ఉండడం వల్ల భూజనులందరూ ఆ ప్రళయంలో మునిగిపోయి నశించిపోయారు. కానీ నోవాహు చెప్తున్నాడు, నువ్వు ఓడ చేసుకో, ఆ ఓడలోనికి ప్రవేశించు. నీతో పాటు జంతువులు, పక్షులు, జలచరములన్నిటినీ కూడా నువ్వు ఆ ఓడలోనికి తీసుకోవాలా. మగదియు ఆడదియు నువ్వు తీసుకొని నువ్వు భద్రపరచాలి, ఆహారాన్ని పెట్టుకో. ఆ తర్వాత యెహోవాయే ఆ ఓడ తలుపులను మూసివేసెను. ఆకాశపు వాకిళ్ళు తెరుచుకున్నాయి, కుంభ వృష్టిగా వర్షం పడింది. ఆ ఓడ నీళ్ళ మీద తేలిపోయింది. కానీ మనుషులందరూ కూడా కొట్టుకుపోయారండి, నశించిపోయారండి. సంరక్షించాడు నోవాహుని. నోవాహులో నుంచి వచ్చినటువంటి తరాలు మాత్రమే ఈ భూమి మీద ఈ ప్రపంచమంతా జుట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా.
జీవము కలిగిన దేవుడు మనల్ని సృజించి ఉన్నాడు. నోవాహు 3 కుమారుల్లో నుంచే ప్రపంచవ్యాప్తంగా ప్రజలను, ఆయన జనులను ఆయన సృజించి ఉన్నాడు. 3 కుమారుల్లో నుంచి వచ్చా. ఆ జల ప్రళయం అయిపోయిన తర్వాత ఓడ దిగి 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవాహు అతని భార్య బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు బాబేలు గోపురం కట్టుకున్నారంట. బాబేలు గోపురం కట్టుకున్నప్పుడు ఆ ప్రజలందరూ ఎవరు? నోవాహు 3 కుమారుల యొక్క తరములు. అక్కడ రాసి ఉంటుంది 3 కుమారుల యొక్క షేము, హాము, యాపేతు. ఆ 3 కుమారుల నుంచి వచ్చిన తరాలన్నీ చూస్తాం. ఆ 3 కుమారుల నుంచే ప్రపంచం అంతా మళ్ళా నింపివేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నీతిమంతుడుగా ఉన్నటువంటి నోవాహుని దేవుడు ఎంతగా ఆశీర్వదించి దీవించాడు. దేవుని మాట ప్రకారము జీవించే వారి జీవితాలు ఎంత ఉన్నతంగా మార్చబడతాయి, ప్రపంచానికి ఎంత ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండబోతున్నాయో ఒక్కసారి మీరు పరీక్షించండి, పరిశీలించండి, నేర్చుకోండి. కనుక ఈ రోజు నుంచి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ దేవుని మాట ప్రకారము జీవిస్తే అందులో ఆశీర్వాదము, దేవుని మాట ప్రకారము జీవిస్తే అందులో దీవెన, దేవుని మాట ప్రకారం జీవిస్తే అందులో అద్భుతం దాగి ఉంది. నీ తరతరాలను దుష్టుడు కూడా ముట్టుకోలేడు. కష్టకాలాన తోడుగా నిలిచావు, కన్నీటి కడలిలో ఓడవై నడిపావు. నీ కృప వెంబడి కృపనిచ్చావు, నా జీవన ప్రయాణాన జ్యోతివై నిలిచావు.